ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు అభయహస్తంకి సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అప్లికేషన్స్ మూడో రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అందరూ కూడా వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ తీసుకొని వచ్చి కూడా ఆ అప్లికేషన్స్ ఫిలప్ చేసి కూడా ఇక్కడ సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఉన్నారు, అధికారులకు అందజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉండి అన్ని సరి చూసుకున్న తర్వాతనే కూడా వాళ్ళందరూ కూడా తీసుకొని దానికి రిసిప్ట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 56 అప్లికేషన్స్ వచ్చినాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా నల్గొండ నియోజకవర్గం కాదు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం సజావుగా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మొత్తంగా మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం ఎక్కడికి సంబంధించిన ఆర్పీలతో సహా అందరినీ కూడా వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా ఎక్కడ ఎవరికి వచ్చిన వృద్ధులకు కానీ ఎవరికి మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అప్లికేషన్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్కరు నెమ్మదిగా వచ్చి కూడా అప్లికేషన్స్ స్వీకరించి కూడా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా గుమ్మిడి కూడా అంటే ఏదైనా కరోనా సిచ్యువేషన్ ఉన్న క్రమంలో కూడా అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మున్సిపాలిటీ తరఫున కూడా కమిషనర్ ఆల్రెడీ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరుగా వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం విజువల్ చూద్దాం ఆ అధికారులను కూడా అడిగి ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉండబోతుంది, ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని కూడా తదితర అంశాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. దీనికి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ఇక్కడ స్వీకరిస్తున్నారు ఫామ్స్, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎట్లా సాగుతుంది మేడం ఈ అప్లికేషన్స్ ఎట్లా కొనసాగుతుంది? మా దగ్గర అయితే నిదానంగా ప్రతి ఒక్కరు వచ్చి ఫస్ట్ రోజే అందరికీ మేము ఫామ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే నుంచి మంచిగా నింపుకొని ఒకరి తర్వాత తెలియని వాళ్ళకంటే పక్కన ఉండి ఇక్కడ కాలనీ పెద్దలు వాళ్ళు వచ్చి కొంచెం ఎట్లా రాయాలో కూడా వాళ్ళకి చెప్తున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సాఫీగా సాగిపోతుంది. ఇక్కడైతే మేము సాయంత్రం 6 గంటలకు, మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం 8 నుంచి 6 గంటల వరకు తీసుకుంటున్నాం. కన్జ్యూమర్ నెంబర్ కంపల్సరీగా వేసుకోవాలని చెప్తున్నాం. ఒకళ్ళు వేసుకోకపోతే మేము సిలిండర్ కూడా ఎన్ని కరెక్ట్గా మీకు 4 నెలలకు సంవత్సరానికి నెలకు 4 5 వాడతారో కరెక్ట్ అంతే వేసుకోండి అమ్మా, ఖచ్చితంగా 10 5 ఇట్లా. అదే ముఖ్యంగా రేషన్ కార్డులు రాక కూడా 10 సంవత్సరాల పైన అవుతున్న క్రమంలో చాలా మంది కూడా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. వాళ్ళు వస్తున్నారా, రేషన్ కార్డుకు మీరు సపరేట్ అప్లికేషన్ తీసుకుంటున్నారా, ఫామ్తో పాటే చేస్తున్నారా, ఎట్లా చూస్తున్నారు మేడం? అది మేము సపరేట్ అప్లికేషన్ ఇమ్మంటే ఎవరు నమ్మట్లేరు. ఈ ఫామ్ ఇస్తేనే కంపల్సరీగా ఫామ్తో పాటే అప్లికేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఇందులో ఉన్నాయి, మాకు వర్తించకుండా ఎట్లా, కంపల్సరీగా మేము ఆల్రెడీ ఫామ్ వాళ్ళు ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని కొత్త ఫామ్ ఒక్క నిమిషం ఇగోది ఇక్కడ చూడండి. ఇట్లా కొత్త ఫామ్ కూడా తీసుకొని వాళ్ళ ఇష్టాల మేరకు వాళ్ళు చెప్పినట్టుగానే మేమే పెడుతున్నాం. ఎందుకంటే ఏది ఒకటి తీసుకోకుండా మాకు ఏది రాదేమోనని అపోహతోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళు ఏ విధంగా అయితే ఇస్తున్నారో అవే తీసుకుంటున్నాం. ఈ రోజు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మేడం? 60 వచ్చినాయి. 60 మొత్తంగా ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు వివరిస్తూ కూడా ఏదైతే తప్పులు జరిగినా కూడా తప్పులు చేసినా కూడా తప్పులు లేకుండా కూడా సరిచేసి కూడా ఆ పక్కనే మాకు సంబంధించిన ఒక అధికారిని కూడా పెట్టి అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాతనే కూడా ఎవరైతే రాసుకోలేని వాళ్ళు ఉంటారో వృద్ధులు ఉంటారో వృద్ధులకు కూడా సపరేట్ ఒక క్యాండిడేట్ను పెట్టి కూడా వాళ్ళతో రాయించి కూడా మేము తీసుకుంటున్నాం. వాళ్ళకు రసీదు కూడా ఇస్తున్నామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తంగా ఆ ప్రజాపాలనకు సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.